హలో. హలో. గోపి గారు. అవునండి, చెప్పండి. ఎవరు? గుణపాల గోపి గారేనా? అవునండి, నేనండి. గుణపాల రాజు నా పేరు. చెప్పండి, ఏం కావాలా? గుణపాల ఇంటి పేరు రాజేమో మీ పేరు. అవునండి, అవును. గోపి గారేనా? అవునండి, అవును, నేనే. సార్ ఎందుకు సార్ అలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నారు మీరు? ఏ వీడియో అండి? ఒకటా రెండా? అయినా నేను ఒకటి చెప్తాను సార్. చెప్పండి, చెప్పండి. 2 చెప్పండి, పర్వాలేదు, అభ్యంతరం లేదు. సాక్షి వింటారా? చెప్తాను. అబ్బా, ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా సార్. ఇప్పుడు నా సాక్ష్యం ఒకటి రెడీ అయింది. నేను ఎవరికి అవును సార్, మీ చెప్పాలి? సాక్షి రెడీ అయిపోయింది. నా సాక్షి వినండి సార్, మీకు పనికొస్తుంది. చెప్పండి. సరే, పెడితే మనం పెడదాం. ఏముంది దానికి అక్కడ? చెప్పండి. నేను యాక్చువల్ గా మా తాతగారు సార్. అంటే మా తాతగారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఉన్నారు. ఓకే. అంటే 1947కి ముందు మా తాతగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు. వాళ్ళకి ముందు క్రిస్టియన్స్ గా మారారు. అంటే ఇది మా నాన్నగారు క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్స్ నే. నా పేరేంటి అనుకుంటున్నారు? జాన్ పాల్. ఇంత క్రిస్టియన్స్ అయితే నాకు ఒకసారి రోగం వచ్చిందండి. క్రిస్టియన్ కూడా రోగం వస్తుందా సార్? హిందువులు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు క్రిస్టియన్స్ కి రావాలంటే అండి? కాదండి, రక్షణలో ఉన్నప్పుడు మీకు ఎలా వస్తాయి? ఇప్పుడు లోక రక్షకుడే మీ వెంట. ఓకే ఓకే, ఇది మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు కదా. దీనికి అర్థం ఏంటంటే ఆ, మధ్యలో మారారు అన్న వాళ్ళకి రోగాలు రావండి. మధ్యలో మేము ఇప్పుడు పూర్తి నుంచి క్రిస్టియన్సే కదండి. అంటే మీరు చెప్పేది బైబిల్లో ఉందా? మరి మీరు చెప్పేది ఎక్కడైనా పూర్తిగా మారిన వాళ్ళు, సగం మారిన వాళ్ళు? మీరు కరెక్ట్ గా మాట్లాడారు. 1947కు ముందు, అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కదండి. అప్పుడు అందులో ఒక బ్రిటిష్ వాడు వచ్చి మా అమ్మమ్మతో సెక్స్ చేశాడనమాట. ఆ జబ్బు అక్కడ అంటుకుందండి. మీకు అర్థమైందా? ఒక క్రిస్టియన్స్ వాడు బ్రిటిష్ వాడు వచ్చి మా అమ్మమ్మకి అంటే సెక్స్ చేస్తే ఆ జబ్బు అక్కడ అంటుకుంది. ఆ జబ్బు కాస్త మాకు అంటుకుంది. అంటే దీన్ని బట్టి అంటే మేము పుట్టుపూర్వకత్వం క్రిస్టియన్స్ అవుతాం కదా. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. హిందువులు అయితే అవ్వం కదా. ఎందుకంటే వాడొచ్చి ఇక్కడ సెక్స్ చేశాడు కాబట్టి వాడు సంపాదన అంతా కూడా క్రిస్టియన్సే కాబట్టి మేము క్రిస్టియన్స్. ఖచ్చితంగా 100% డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మేము చిన్నప్పటి నుంచి, అంటే మా అమ్మమ్మ దగ్గర నుంచి మా నాయనమ్మ దగ్గర నుంచి అంతా కూడా మేము క్రిస్టియన్స్. మా నాన్నగారు క్రిస్టియన్స్, మా అమ్మ క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్స్, అంతా క్రిస్టియన్స్మే. కానీ రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ చూసానమాట. అవి గోపి సనాతన సేనని, అభిమన్య సనాతన సేనని, అలాగే కిరణ్ గారివి, ఇలా కొన్ని వీడియోస్ వస్తున్నాయండి యూట్యూబ్ లో. అవన్నీ నేను చూసి ఇది నిజమా కాదా అని చెప్పేసి నేను ఆలోచించుకున్నా. మరి ఇదే అంటే నేను ఎందుకు చెప్తానంటే ఒక మాట, నా సాక్ష్యమేనండి. నేను క్రిస్టియన్స్ గా పుట్టాను, పెరిగాను, అన్ని చేసుకున్నాను. నాకు రోగం వచ్చింది. ఎటువంటి రోగము అని అంటే నాకు పెళ్ళి అవ్వలేదండి. నాకు చిన్న వయసు మాట అప్పుడు. చిన్న వయసులో పెళ్ళి అవ్వదు కదండి ఎవరికి. అదే చెప్తున్నా, నాకు చాలా చిన్న వయసు. మా నాన్నగారు తాగేసి వచ్చి విపరీతంగా మా అమ్మని కొట్టేవాడండి. అయ్యో, మామూలుగా కాదండి కొట్టడం, విపరీతంగా కొట్టేవాడు. అప్పుడు మీరు క్రిస్టియన్సే? అయ్యో, మేము పక్కకి మీకు అప్పుడు అంటే మీ నాన్నగారు. మీరు ఒకటి క్లారిటీ వినండి. 1947 క్రితం నేను చెప్పేది. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడే ఒక బ్రిటిష్ వాడు వచ్చి, అంటే తెల్లవాడికి అంగం ఎక్కువ ఉంటదనే ఒక భావంలో మా అమ్మమ్మ వాడుతో దెంగించుకుందో తెలీదు, వాడు దీన్ని వచ్చి దింగాడో నాకు తెలీదు. అంటే సంథింగ్, అంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరు చెప్పే ఈ హిందుత్వం కోసం గాని ఇదంతా నాకు ఒకసారి ఆలోచిస్తే, అంటే అంతకుముందు 2000 సంవత్సరాల క్రితం ముందు, 2000 సంవత్సరాల ముందు, అంటే నేను రామాయణం విన్నానండి.
అలాగే భగవద్గీత కూడా విన్నానండి. ఉమ్, అంటే ఇవన్నీ ఆలోచించిన తర్వాత నేను ఆలోచిస్తే అంటే ఆ బ్రిటిష్ వాడు పక్కలో పడుకోవడం వల్లే ఉమ్, ఈ దరిద్రం మాకు అంటించిందని చెప్పేసి నాకు అర్థమైందండి. ఉమ్, ఉమ్, చిన్న మాట అండి అది. అంటే దీన్ని బట్టి అప్పటి నుంచి మేము కీస్టర్స్ అయితే మా నాన్నగారు ఫుల్ గా పీకల దాకా తాగి మా అమ్మను వచ్చి కొట్టువాడండి మా చిన్నప్పుడు. అయ్యయ్యో. మేము నలుగురు అన్నదమ్ములం అండి. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? ఇప్పుడు నాది 35 అండి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నాది 35 అండి. 80లో పుట్టుంటారు మీరు బహుశా. 80 అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 80 అండి. అది 35. అయితే మేము రీసెంట్ గా అంటే ఎప్పుడు మహా అయితే 3 సంవత్సరాల క్రితమే గర్భవతి అదే ఏమంటారు దాన్ని తెలియదు కానీ మతం మారామండి. దేంట్లోకి? హిందుత్వంలోకి అండి. ఓహో, మీరు బయటకు వచ్చేసారు క్రైస్తవ మతం నుంచి. అంటే అవి బూతులు అన్నది కానీ అవన్నీ మేము విన్నామండి. ఇందులో చిన్న సాక్ష్యమేనండి సార్ మాది. అంటే మీరు అప్పటి నుంచి క్రిస్టియన్సేనండి? మీ తాతగారు మీ నాన్నగారు అందరూ? సార్ మీకు ఫుల్ క్లారిటీగా నేను చెప్తున్నాను సార్. ఇంకా అంతకుమించి నేనేం చెప్తాను. ఇప్పుడు 1947కు ముందు స్వాతంత్రం రాలేదు. అంటే మా అమ్మమ్మ గారు ఆమె పేరు అచ్చమ్మ అండి. అచ్చమ్మ గారు మతం మారారు. నేను ఒక క్లారిటీ ఇస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా తాతగారి పేరు రామ్మూర్తి అండి. రామ్మూర్తి. ఓకే. అచ్చమ్మ గారు రామ్మూర్తి. ఇవి వాళ్ళ పేర్లండి యాక్చువల్ గా. ఇది ఎవరు అంటే మా నాన్నగారు కన్న తల్లిదండ్రుల పేర్లండి. ఇవి ఒరిజినల్ పేర్లు. ఈ రామ్మూర్తి కాస్త రామ్ క్రీస్తు అని పెట్టుకున్నాడండి. రామ్ క్రీస్తు అండి. రామ్ క్రీస్తు అండి మా తాతగారి పేరు. అచ్చమ్మ అనే పేరు మార్చుకుని ఆదమే కొంచెం డిఫరెంట్ గా పెట్టుకుంది. ఆ పేరు కూడా నాకు వదిలేగని అలా పెట్టుకుందండి. అంటే అక్కడ నాకు అర్థమైన అంటే మా నాన్న ఇప్పుడు ఉండేవాడండి. మేము పెరుగుతున్నప్పుడు కూడా అంటే హిందూ భావం. ఇప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళంతా హిందువులండి. మేము పెరిగిన పొజిషన్ ఎటువంటిదంటే అంతా హిందువులే. మేము బైబిల్ పట్టుకునేది చాలా తక్కువ అండి. చదివింది కూడా తక్కువేనండి. అసలు యాక్చువల్ గా బైబిల్ చదివింది అనేది లేదండి. కానీ ఇప్పుడు మేము చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటాము. అలాగే పెరిగాము చిన్నప్పటి నుంచి. కానీ ఏంటంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ గానే ఉన్నాం. అంటే మేము పుట్టుకీస్తూ కాబట్టి మేము ఎవరిని విమర్శించలేదండి. ఏ దేవుడిని విమర్శించలేదు, ఎవరిని రాయిలు రప్పలు అనలేదండి. మంచి పని. మేము అలా పెరగలేదండి. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు చిన్న బిడ్డలు ఉన్నారండి. వాళ్ళంతా కూడా పిలుచువారు మాట మమ్మల్ని. అంటే వినాయకుడు పండుగలకు కానీ లేకపోతే సంక్రాంతి పండుగ కానీ అన్ని పిలిస్తే మేము వెళ్ళేవాళ్ళం అండి. ప్రసాదం తినేవాళ్ళు. అయ్యో, తప్పు చేశారు అక్కడ. అయ్యో మీరు కాదండి. అంటే మాకు ఏంటంటే మేము అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి, మా తాత దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి మాకు వాళ్ళు నేర్పింది ఏంటంటే ధర్మం అనేది ఇలా ఉండాలి అనేది కొన్ని విషయాలు చెప్పేవారండి. ధర్మం కోసం చెప్పేవారు. అంటే వాళ్ళు బెడ్ రిలేషన్ కూడా ఇండియాలో పుట్టింది కాబట్టి ఎవడో వచ్చి మా అమ్మమ్మని దింగాడిగా సారీ అది మీ లాంగ్వేజ్ అండి. మీ వీడియో నేర్చుకున్నాను నేను అది. అలాగా అది అంటుకుందేమో కానీ మాకు నిజానికి చెప్పాలి అంటే అది కాదని తర్వాత మీ వీడియోలు చూసిన తర్వాత కరుణాకర్ గారి వీడియోలు చూసిన తర్వాత, అలాగే రాధా మనోహర్ గారి వీడియోలు చూసిన తర్వాత, అబ్బని గారి వీడియోలు చూసిన తర్వాత ఇది రైటే కదా అని నేర్చుకున్నా. కానీ ఇది ఎందుకు నేర్చుకున్నాను అనే దానికి చెప్పే ముందు నా సాక్ష్యం చిన్నదేనండి. ఇంతకు ముందు జరిగిన విషయం. చిన్నప్పటి నుంచి అంటే మా వయసు చిన్నప్పుడు అండి. అంటే మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 85 అండి. 85, 86 లో జరిగిన సంఘటనలు ఏంటంటే అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అండి. ఆ టైంలో మా నాన్నగారు విపరీతమైన తాగుబోతండి. మామూలు తాగుబోతు కాదు. అంటే విపరీతంగా తాగేవాడు ఆయన. ఆయనకున్న అలవాటు. అప్పుడు ఏంటంటే
మందు కాదండి, సారా ఉండేది. నాటు సారా అమ్మేవాళ్ళండి. నాటు సారా వారుణ అమ్మేవారండి. వాహిని ఇట్లాంటి పేర్లు పెట్టి అమ్మారు. ఆ టైంలో ఏంటంటే ఎన్టీ రామారావు గారు కూడా అది ఇది చేస్తారులేండి. అది ప్యాకెట్లు అమ్మేళ్ళే సార్. ప్యాకెట్ ప్యాకెట్ ₹2, ₹5 కూడా అమ్మారు. ప్యాకెట్లు అమ్మేవారండి. ఆ ప్యాకెట్లు అంతా అమ్మి ఆ టైంలో తాగి వచ్చి మా అమ్మని కొడుతూ ఉండేవారు అన్నమాట. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనేవారంటే, కొంచెం మీరు మీ కుటుంబం అంతా కూడా వేరే మతంలో ఉన్నారు. అంటే వేరే మతం అని వారు కూడా కాదండి అప్పుడు. వేరే మతం అని కాదు కానీ, మీరు ఈ దేవుణ్ణి వదిలేస్తారు, ఏడుకొండల వాడికి వదిలేస్తారు. మేము చూడు తిరుపతి వెళ్తున్నాము, కాలినడకన వెళ్తున్నాము, ముడుపులు ఇచ్చుకుంటున్నాం, అయ్యప్ప షాప్ మానేస్తున్నాం, మా కుటుంబం ఎంత ఇలాగ ఉంది, మా ఆయన తాగుతున్నాడు కానీ మమ్మల్ని కొట్టడు, ఇలా చెప్తూ ఉండేవారండి ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు. అందులో కొంతమంది ఏంటంటే ఇలా చెప్తూ ఉండేవారు ఏంటంటే, మేము దైవ దర్శనానికి వెళ్తాము, తిరుపతి కాలినడక మీద వెళ్తాం, మాకు ముడుపులు ఎంత ఉంటే అంత ఇచ్చేస్తాము, కానీ ఆ దేవుడే మిగిలింది మాకు ఇస్తాడు అని చెప్పేసి చెప్పువారండి నాకు. కానీ ఆ టైంలో మీకు తెలుసు తెలీదో మాకు తెలియదు కానీ, ఆ టైంలో ఈ దశమ భాగాలు ఇవి లేవండి. అంటే మేము చర్చికి వెళ్ళడము ఇటువంటి అన్ని తక్కువ శాతం. అంటే ఇప్పుడు నా వయసుకు వచ్చేసరికి పెరిగిపోయినాయిలే అండి అవి. నా వయసుకు వచ్చేసరికి దశమ భాగాలు 70, 80లో ఇంత లేదండి. దశమ భాగాలు కానీ డబ్బులు అంతా 60, 50లో కూడా ఎక్కువ లేరు. అప్పుడు మతం మారేవాళ్ళు తక్కువ. అదే సార్ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ 2000 తర్వాత ఎక్కువ అయిపోయింది బాగా. 2000 కాదండి, ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలి అంటే 95 నుంచి స్టార్ట్ అయిందండి. ఆ 95 ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, దానికి ఉదాహరణ మా ఊర్లో మేము అప్పుడు పక్కా క్రిస్టియన్స్ అయినా కూడా, అంటే ఇక్కడ కొంత మీకు వివరించి చెప్పాలండి. అప్పుడు మీ నాన్నగారి పేరు ఏంటండి? ఏదండి? మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరండి శేషాద్రి అండి. మరి మీ తాతగారు క్రిస్టియన్ అండి, శేషాద్రి అని ఎలా పెట్టారు? ఇక్కడ మీకు చిన్న చెప్తానండి. ఈ శేషాద్రి అనేది ఇది మా తాతగారి ఇష్టం కాదండి, వాళ్ళ అన్నగారి ఇష్టం అండి. వాళ్ళ అన్నగారి మళ్ళీ హిందువు అండి. మీ తాతగారు అన్నగారు ఇష్టం అన్నమాట ఈ పేరు, అందుకు పెట్టారా? అసలు మా కుటుంబం అనేటప్పటికి హిందువు అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది. అంటే మీ అమ్మమ్మ గారు మతం మారారా, మీ తాతగారు మారారా? ఫస్ట్ లేక ఇద్దరు ఒకేసారి మారారా? కాదు, మా అమ్మమ్మ గారు మారారండి. ఫస్ట్ మీ అమ్మమ్మ గారు మారారు. ఆవిడ ఎందుకు మారింది అనే దానికి మీ భాషలో చెప్పాలి అంటే, నేను అదే చెప్పాను, ఇందాక చెప్పానండి. అంటే అప్పటి వరకు ఆ భాష అనేది తెలీదు, వాళ్ళకి మతం అనేది తెలియదు కాబట్టి, ఏదో ఆవిడ ఏం అప్పచెప్పారో మనకు తెలీదు. దాన్ని బట్టి మా తాతగారు రామ్మూర్తి కాస్త రామకృష్ణ అయిపోయిండు. రామకృష్ణ అచ్చమ్మ కాస్త ఏదో అయిపోయింది. అలా జరుగుకుంటూ వచ్చిందండి. కానీ ఇలా కొనసాగిన తర్వాత ఇప్పుడు మాకు వచ్చింది ఏంటంటే, మాకు వయసు పెరుగుతుంది కదా సార్. మేము చిన్నోళ్ళేం కదా, అవగాహన వచ్చే అప్పుడు వాళ్ళంటే మీకు ఉదాహరణ చెప్తాను సార్. ఆ రోజుల్లో నాటు సారా తాగేవాళ్ళు. మా నాన్నగారు అమ్మని కొట్టేవాడు. ఎందుకు కొడుతున్నావు అని అంటే రీజన్ లేదు, కానీ పక్క వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి, నువ్వు దేవుడిని నమ్ముకో. దేవుడు అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, యెహోవా కాదు, యేసే కాదు, ఏడుకొండల వాడిని మొక్కుకోవడం మానేస్తావు నువ్వు. మీ పెద్దమ్మ గారు ఉన్నారు, మీ పిన్ని గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే మా నాన్నగారు చెప్పేవారండి, మీ అమ్మగారు అని కాకుండా మీ పెద్దమ్మ గారు, మీ చిన్నమ్మ గారు, మీ అక్కలు, అంటే వాళ్ళు పుట్టిన వాళ్ళు అండి, వీళ్ళంతా ఉన్నారు. ఎంచక దేవుడికి వెళ్ళి మొక్కుకుంటున్నారు, నడిచి వెళ్తున్నారు, ఉడుపులేస్తున్నారు, అన్ని చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. నువ్వు పోయిపోయే గుడికి రావట్లేదు, ఏమి రావట్లేదు, ఆ దేవుడేంటో తెలీదు, మాట్లాడితే నువ్వు పిచ్చి పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చిగా అంటే మా నాన్నగారు మాకు నేర్పిన నీతి ఏంటో తెలుసా అండి. చిన్న వయసు నుంచి మా నాన్నగారు మీకు చెప్పాలో లేదో తెలియదు కానీ, ఒక ప్యాకెట్ వేసుకునేవాడు అండి, సారా ప్యాకెట్. మాకు తెలుసు, ఎందుకంటే ప్యాకెట్ అప్పుడు 10 రూపాయలండి. ఆ ప్యాకెట్ తెచ్చుకుని పక్కన కూర్చోబెట్టుకుని గ్లాస్ కాస్త వేసి తాగిపిస్తూ, నానా అరే నానా మన కోసం వేసే చచ్చిపోయాడు రా,
పాపం రా నాన్న, మన కోసం రక్తం కార్చేస్తాడు రా నాన్న. ఆ, మీరు ఎగతాళిగా ఫీల్ అవ్వద్దండి. ఎగతాళి కాదండి, పిల్లోడి ముందు పోయి ఏసు చెప్పడం, ఏసు ఆ, గురించి చెప్పడం ఏందండి? అంటే ఇప్పుడు ఇక్కడ కాదు ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. చెప్పండి. ఏదైనా మంచి సందర్భం వస్తే మా మీ నా మా మా తా అదే మీ తాత ఇలా కష్టపడ్డా, నా తండ్రి ఇలా పడ్డా అని అది చెప్పాలి కానీ, వాడెవడు దిక్కుమాలినోడు చచ్చాడని చెప్పి చెప్పటం ఏంటంటే నాకు కాదు అందుకు సార్, ఆశ్చర్యం వేస్తుంది. కాదు సార్, ఇక్కడ చెప్పండి చెప్పండి. దిక్కుమాలోళ్ళు అని మీరు అంటున్నారు. కానీ ఆ టైంలో ఆయనకే గొప్ప, ఆయన గొప్ప ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పింది ఆయన విన్నాడు. వాళ్ళ పిల్లలకే అదే చెప్పుకుంటున్నాడు ఆ బోధన. ఇప్పుడు మీరైతే ఏది ఉన్నారో, ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే సింపుల్ గా చెప్పాలంటే హిందుత్వాన్ని ఆహ్వానించాలనే ఉంది, అంటే ఆహ్వానించాలని ఉంది అని కాదు, కానీ ఆల్రెడీ నేను ఆ మతాన్ని వదిలేశానండి. వదిలేశారా మతాన్ని? మతాన్ని ఎందుకు వదిలేస్తాను అంటే దీనికి కారణాలు ఏంటంటే మీరు చెప్పినవన్నీ విన్నానండి. తర్వాత నిజాలు తెలుసుకున్నా. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఏంటంటే ఒక్కొక్కటి కౌంటర్. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు నాకు కరెక్ట్ గా నచ్చినాయి. ఇప్పుడు చెల్లెలతో కాపురం చేయడం ఇండియాలో లేదు, ఇతర కంట్రీలో ఉంది. నా చెల్లెలకి సొల్లు రాలేదు, అదే వస్తే ఏం చేయాలి? వస్తే ఏం చేయాలి? ఇది ఎవరడి ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్త నా పిల్లానికి చల్లు చిన్నవి ఉన్నాయి, పెద్దవి రావాలి అని ట్రై చేయొచ్చు, తప్పులేదు, దాంట్లో తప్పులేదండి. నేను అదే చెప్తానండి, తప్పులేదు. ఎందుకు అని అంటే లేకపోతే మెడిసిన్ వాడి, లేకపోతే ఒక క్రీమ్ వాడి పెద్ద తప్పులేదు సార్, దాంట్లో వాడి చెల్లెలు రాలేదంటే పెద్ద వాడు దాంతో ఏం చేసుకుంటాడు నాకు అర్థం కాదు. మీ వాయిస్ కట్ అయిపోయిందండి. హలో, కట్ అయిపోతుంది మీ వాయిస్. అలా కాదు సార్, ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు వాడి చెల్లికి పెద్దవి రాలేదా అంటే ఆ పెద్దదంతా వాడేం చేసుకుంటాడు? ఇప్పుడు అదే కదా మా డౌట్, మేము అడిగేది అదే కదండి. అందులో ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా దాన్ని మీరు తప్పుడు ఆధారంగా తీసుకుంటున్నారు, లేకపోతే తప్పుడు భావంతో తీసుకుంటున్నారని మీ మీద కేకలేయడం ఎందుకండి? ఏం చేస్తాం సార్, మన కర్మ అనుకోవటం అంతే. లేదు లేదు, నేను చిన్న అంటే మీకు ఫోన్ చేయడానికి గల కారణం ఏంటంటే చిన్న సలహా చెప్దామని చేశాను, మరో రకంగా అనుకోవద్దు. పర్లేదు, చెప్పండి. అంటే మీ టైం వేస్ట్ చేస్తున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే నాకు ఒక చిన్న డౌట్ అండి, మీరు చెప్తుందంతా నిజమేనా అండి అసలు? అది నాకు ఒక చిన్న అనుమానం ఉంది అంతే. ఏదండి? మీ తాతగారు క్రిస్టియను, మతం మారిందని. సరే సరే, ఇప్పుడు క్రిస్టియన్స్ అనేది ఇండియా, భారతదేశం అంటే నాకు తెలిసి ఇండియా అనుకోండి, లేకపోతే భారతదేశం అనుకోండి, ఎన్నాళ్ళ నుంచి ఉందని మీరు అనుకుంటున్నారు? గత 10 సంవత్సరాల నుంచే, లేకపోతే లేదండి, బ్రిటిష్ వాడు వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయిందండి. అది 16th సెంచరీలో అయి ఉండొచ్చు బహుశా. గత 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు, 16th, 17th లేకపోతే ఈ మధ్యలో వచ్చారు వాళ్ళు. కాదండి, 300 సంవత్సరాలు. అవునా కదండి? అంటే స్టార్టింగ్ లో కొంతమంది వచ్చారు, అప్పటికి ఎస్టాబ్లిష్ అవ్వలేదని, ఓన్లీ బిజినెస్ పర్పస్ వచ్చారు అప్పుడు వాళ్ళు. తర్వాత పూర్తి స్థాయిలో వచ్చి 250 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. సరే, మీరు 250 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే మా అమ్మమ్మ గారు వయసు ఎంత ఉంటది అనుకుంటున్నారు మీరు ఇప్పటికి? ఇప్పుడు నా వయసు 35 అండి, మా నాన్నగారు వయసు 60 అండి. వాళ్ళకన్నా అమ్మ వయసు ఎంత ఉంటది? మహా అయితే 100. బహుశా వాళ్ళు అప్పుడే పుట్టుంటారు, 1920 ఆ టైంలో పుట్టి ఉండొచ్చు బహుశా, మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఆ లెక్కల్లో వాళ్ళు మారడంలో పెద్ద విచిత్రం లేదు కదా? విచిత్రం ఏం లేదండి. మీకు ఇప్పుడు 250 సంవత్సరాలు అన్నారు, ఇందులో మహా అయితే 120 సంవత్సరాలు జరిగింది ఇది సంఘటన. ఇందులో మారడంలో విచిత్రం లేదు కదా? విచిత్రం ఏం లేదండి, నమ్మకపోవడానికి ఇదే ఉంది ఇందులో. అంటే అంత తరతరాల నుంచి వస్తున్నప్పుడు అసలు హఠాత్తుగా మీలో ఎలా మార్పు వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీరు కరెక్ట్ గా అడిగారు, ఇది కదా అడగవలసింది. అంటే తరతరాల నుంచి మీరు ఉన్నప్పుడు అంత కరుడుగట్టిన క్రిస్టియన్స్ గా ఉంటారు వాళ్ళందరూ కూడా. కాదండి, ఇప్పుడు నేనున్నాను కదా, నేను తరతరాలుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను వినండి. ఒక హిందువు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు తరతరాలుగా ఉన్నారనుకోండి, వాళ్ళు భావజాలం అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళు భావజాలం ఎటువంటిది అని అంటే చాలా మంచిగా ఉంటారన్నమాట. వాళ్ళు విమర్శించిన నన్ను కాదు అనే భావంలో బతికేస్తారన్నమాట.
ఇప్పుడు అదే మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటది అంటే, దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే, కొమ్ముల కన్నా చెవులు పెద్దవి అంటారు చూసారా? అవునండి, కరెక్ట్. ఎక్కువ వీళ్ళు పొడుచుకుంటారండి ఆ, మధ్యలో వచ్చినోడు. వాళ్ళకి ఎలా ఉంటది అని అంటే, అరే ఆ, నన్ను నేను ఒకసారి చెప్తానేనండి సార్, దీనికి ఉమ్. అర్థం ఏంటి అంటే,